ఒక 2 రోజుల క్రితము నేను హాస్పిటల్ బెడ్ మీద సెలైన్ లెక్కించుకుంటూ మరలా నేను నార్మల్ అవుతానో లేదో, అసలు నేను బ్రతుకుంటానో లేదో అన్న పరిస్థితిలో నేనున్నాను. ఇప్పుడు మీరు నన్ను చూస్తే మీకు అలా అనిపిస్తుందా? 2 రోజుల క్రితం హాస్పిటల్ బెడ్ మీద సెలైన్ లెక్కించుకుంటూ కనీసం కాలు కూడా లేచి కింద పెట్టలేనంత నీరసంతో నేనున్నానంటే నమ్ముతారా? లేదు కదా! కానీ నేను 2 రోజుల క్రితం అలా ఉన్నప్పుడు నాకు అనిపించింది, నేను మామూలు అవ్వనేమో, నేను అసలు బ్రతుకుతానో లేదో, ఏంటి నేను ఇంత నీరసంగా ఉన్నాను. వాటర్ తాగినా కూడా నా బాడీలో 1-2 మినిట్స్ కూడా ఉండట్లేదు. వామిటింగ్స్ అయి బయటకు వచ్చేస్తూ ఉంది. అలాంటి స్థితి నుండి మరి దేవుడు నన్ను ఈరోజు హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయితే నెక్స్ట్ డేనే ఒక యూత్ మీటింగ్కి వెళ్ళొచ్చాను అనమాట. మరి నాకు అంత శక్తిని ఎవరిచ్చారు? దేవుడే కదా! నా ప్రాణము నేను ఇప్పుడు ఇంత సంతోషంగా, ఇంత ఆరోగ్యంగా ఉన్నానంటే అది దేవుని కృప వల్లనే. ఎందుకు మీకు ఇదంతా చెప్తున్నానంటే, కొన్ని సిచ్యువేషన్స్లో మనకు అనిపించవచ్చు, ఇంకంతా అయిపోయింది, నేనేం చేయలేను, నా లైఫ్, నా సిచ్యువేషన్స్ అన్నీ క్లోజ్ అయిపోయాయి, ఇంక నా వల్ల కాదు, నా చేయి దాటిపోయింది, నేను లేచి కోలుకోలేను అన్న సిచ్యువేషన్ వచ్చినా కూడా దేవుడికి ఒక్క సెకండ్ చాలు నీ లైఫ్ మార్చడానికి. ఒక్క సెకండ్లో నీ లైఫ్ని మార్చేయగలడు. అవునా కదా! మనకి ఒక్క నిమిషంలోనే దేవుడు శక్తినివ్వగలడు. మన జీవితాన్ని, సిచ్యువేషన్ని తారుమారు చేయగలిగిన గొప్ప దేవుడు ఆయన. మళ్ళీ నుంచోబెట్టగలడు ఎంతమంది ముందైనా. అదే నేను మీకు ఈరోజు చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే, ఏ సిచ్యువేషన్స్ అన్నీ ప్రతికూలంగా కనిపిస్తున్నా కూడా మీరు దేవుని యందు విశ్వాసం ఉంచి ముందుకెళ్ళండి. దేవుడు మీ స్థితిగతులను సెకండ్లో మారుస్తాడు. God bless you.